నిన్న చేవెళ్లలో ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తుంది. నిన్న ప్రమాద ఘటన దగ్గర ఎక్కడ చూసినా గుండె పగిలే దృశ్యాలు కనిపించే. ఒకవైపు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అటు హృదయాన్ని కలిచివేసింది. ఈరోజు ఘటనా స్థలం దగ్గర ఈరోజు కొంచెం ఇక్కడ ఉన్నటువంటి బస్సును మొత్తం కూడా తీసేశారు. బస్సుతో పాటు ప్రమాదానికి గురైనటువంటి ఏదైతే టిప్పర్ ఉంటుందో దాన్ని కూడా తీసేశారు. నిన్న ఇక్కడే ఇదే ప్లేస్లో నిన్న ప్రమాదం అనేది జరిగింది. వెంటనే నిన్న సహాయక చర్యలు మొదలు పెట్టారు. జేసీబీల సహాయంతో మొత్తం అందులో ఇరుక్కున్న వారిని కూడా తీసేశారు. ఈ దుర్ఘటనలో 19 మంది మరణించారు. నిన్న ఎక్కడ చూసినా అటు ఎవరైతే క్షతగాత్రులకు సంబంధించినటువంటి వస్తువులు, అటు సెల్ ఫోన్లు కావచ్చు, చెప్పులు, ప్రతి ఒక్కరికి ఎక్కడికక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఇక్కడ చూస్తే అందరూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు నిన్న కనిపించాయి. ఈరోజు కొంచెం మొత్తం కూడా అన్ని తీసేశారు. ఇక్కడ ఏదైతే కంకర ఉన్నదో ఈ కంకర మొత్తం ఆ లోలో నుంచి ఆ బస్సులోకి ఎగిరిపడ్డటువంటి కంకర. ఈ కంకర వల్లనే ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. ఎవరు కూడా ఆ బస్సు నుండి బయటపడలేకపోయారు. ఏదైతే ఈ సీట్లు ఉన్నాయో ఈ సీట్లే నిన్న అందరూ కూడా బస్సుకు సంబంధించినటువంటి సీట్లు, ఈ సీట్లనే అందరూ కూర్చున్నారు. సీట్లో కూర్చున్న వారు ఆ సీట్లలోనే మొత్తం ఆ మృత్యుతో పోరాడారని చెప్పుకోవచ్చు. చాలా మంది ఆ సీట్ల మధ్యనే ఇరుక్కుపోయి చాలా మంది ప్రాణాలు ఇచ్చినటువంటి సందర్భం. మొత్తం ఈ బస్ అనేది 3+2 సీట్ల వైజ్ గా ఉంటుంది. మొత్తం ఏదైతే టిప్పర్ ఉంటుందో అది ఒకవైపు డ్రైవర్ వైపు, డ్రైవర్ ఉన్నటువంటి భాగం వైపు బలంగా ఢీకొట్టడంతో కండక్టర్ సైడ్ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా క్షేమంగా బయటపడ్డారు. మొత్తం మీద నిన్న ఇక్కడ ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా దాదాపు 500 మీటర్ల వరకు ఎక్కడ చూసినా ఒకవైపు అటు క్షతగాత్రులు కావచ్చు, గాయపడ్డటువంటి వారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడికక్కడ ఉన్నాయి. వీటిని చూసే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి దృశ్యాలు నిన్న ఎక్కడ చూసినా కనిపించాయి. ఇంకోవైపు నిన్న ఈ యాక్సిడెంట్ కావడానికి ఒకటి డ్రైవర్ నిర్లక్ష్యం ఎంత ఉందో అంతే నిర్లక్ష్యం రోడ్డు పైన ఉందని కూడా చాలా వరకు, ఇప్పుడు ఇది ఒకటని కాదు, చాలా వరకు ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. అనేక యాక్సిడెంట్లకు నిన్న మనకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఏదైతే నిన్న చాలా వరకు కూడా ఇక్కడ గుంతలు ఉండే, కానీ నిన్న వెంటనే ఇటు అధికారులు అప్రమత్తమే ఆ గుంతను మొత్తం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగి ఒకవైపు మొన్న జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి ప్రమాదం మరవకముందే మరోసారి అంతటి స్థాయిలో 19 మంది మరణించారు, చిన్నపిల్లలతో సహా. ఒకవైపు కొంతమంది అటు అమ్మానాన్నలు కోల్పోతే ఇంకొకరు పిల్లల్ని కోల్పోయారు. వాళ్ళ బాధలు మాత్రం వర్ణనాతీతం. ఒకవైపు రిపోర్టింగ్ చేసేటప్పుడు కలిగే బాధ కలిగేటప్పుడు రిపోర్టింగ్ చేయాలన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనకు అక్కడ ఏదైతే కొంచెం మనకు డౌన్ ఉందో అక్కడే నిన్న పెద్దగా గుంతున్నది. ఆ గుంత వల్లనే ఒకవైపు దాని లోపలికి వచ్చి అనంతాలు చేయలేక ఈ ఘటన జరిగినట్టు కూడా ఈ ఘటన అనేది జరిగింది. మనకి ఏదైతే ఇదే ప్లేస్లో గుంత అనేది ఉండేది, కానీ ఈ రోజు వెంటనే అధికారులు అప్రమత్తమే ఆ గుంతను మొత్తం కూడా క్లియర్ చేశారు, మొత్తం మట్టి వేశారు. సో నిన్న మనకి గుంత అనేది కనపడ్డది. ఈ గుంత వల్ల ఏదైతే అదుపు తప్పింది, టిప్పర్ అనేది అదుపు తప్పి టువర్డ్స్ ఆపోజిట్గా వస్తున్నటువంటి బస్సు వైపు వెళ్ళింది. దీని వల్లనే ప్రమాదం అనేది జరిగింది. అటు డ్రైవర్ల నిర్లక్ష్యం ఎంత ఉందో ఇటు రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం కూడా అంతే ఉంది. కొన్నేళ్ల నుండి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అధికారులు ఒకవైపు రోడ్డు శాంక్షన్ అయింది, అయినప్పటికీ ఇది చేయటం లేదు. దీని చాలా మంది ఒకవైపు కుటుంబాలను కావచ్చు, అటు జీవితాలను కోల్పోయారు. వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఇటు ఎక్స్గ్రేషియా ప్రకటించినా అవి ఎవరు ఇప్పుడు అమ్మ నాన్న లేని వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా ఏం వస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ గుండెలు పగిలే దృశ్యాలు నిన్న మనం చూసాము. మొత్తం మీద నిన్న ఇదే ప్లేస్లో ఒకవైపు అటు ఏదైతే ఘటన అనేది జరిగింది, ఈ రోజు ఇదే ఇక్కడ కొంచెం తేరుకుంటుందనే చెప్పుకోవచ్చు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.